కూటమి పాలన సంవత్సర కాలంలో అమలుపరిచిన అభివృద్ధి పథకాలను ప్రజలకి వివరిస్తూ ప్రజల వ్యక్తిగత సమస్యలు, గ్రామ సమస్యలు ప్రజాక్షేత్రంలోకి నేరుగా వెళ్లి తెలుసుకుని పరిష్కరించే సుపరిపాలనలో తొలిడుగు కార్యక్రమానికి ఎమ్మెల్యే బోడప్రసాద్ కంకిపాడు మండలం ప్రొద్దుటూరులో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడప్రసాద్ మాట్లాడుతూ ప్రొద్దుటూరు గ్రామానికి ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా ఇప్పటివరకు 1,42,00,000 నిధులు కేటాయింపు జరిగిందని, ఇంకా బీసీ కాలనీలో డ్రైన్లు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు ₹1,00,00,000 నిధులు అవసరమున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కొలమానం గ్రామాల సంక్షేమాన్ని నమ్మిన కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి సంక్షేమం తథ్యమని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కంకిపాడు, ఎంపీ డిఓ అనూష, డి శ్రీనివాస్, ఎంపీటీసీ రాజ్యలక్ష్మి, గ్రామ సర్పంచ్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీ ఊరికి ఈ ఒక్క సంవత్సర కాలంలోనే దాదాపుగా 1,30,00,000 1,42,00,000 ఖర్చు పెట్టడం జరిగింది. ఎన్ఆర్జీఎస్ కింద బీసీ కాలనీలో సిమెంట్ రోడ్లు, అలాగే ఎస్సీ కాలనీకి అప్రోచ్ రోడ్డు, ఇంకా జిల్లా పరిషత్ ఫండ్స్ ఒక 10 లక్షల రూపాయలు వర్క్ చేయాల్సి ఉంది. మొత్తం 1,42,00,000. గత 5 సంవత్సరాల్లో ఈ ఊరిలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగల. మొన్న జరిగిన ఎన్నికల తర్వాత 5-6 నెలలు గడిచిన తర్వాత సర్పంచులందరూ ఒకసారి నా దగ్గరికి వచ్చారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే పంచాయతీలో ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేశాము అని అంటే మా నిధులు మాకు జమ చేస్తూ ఉన్నారు. మేము ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా చేసుకోవటానికి సర్పంచ్గా గెలిచినాక ఈ 5-6 నెలల కాలంలోనే ఊరికి ఇది చేశామని చెప్పేసి వాళ్ళు గర్వంగా చెప్తా ఉన్నారు. గతంలో కూడా వాళ్ళు ఖర్చు పెట్టారు. దేనికంటే వాళ్ళ పార్టీ రంగులు పంచాయతీ భవనాలకి, వాటర్ ట్యాంకులకి, లేకపోతే ఎక్కడైనా వంతెనలు కానీ అని ఉంటే వాళ్ళ పార్టీ రంగులు వేయటానికి మనం కట్టే పన్నులు, ఆ డబ్బులు తీసుకెళ్ళి వాటికి ఖర్చు పెట్టారు. మరి ఈరోజు గ్రామంలో కూడా ఇంకా అభివృద్ధిగా కమ్యూనిటీ హాల్ ఒకటి కట్టాలి, ఇంకా బీసీ కాలనీలో డ్రైనేజీలు కట్టాలి, మొన్న ఇచ్చిన కాలనీలో రోడ్లు వేయాలి. అవన్నీ కూడా మళ్ళీ ₹1,00,00,000 దాకా మీ ఊరికి మీ డబ్బులు ఈ ఉన్న 50-60 లక్షలు ఖర్చు పెట్టేస్తే మీరు ఎంత కావాలంటే అంత నిధులు మీ ఊరికి ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా ఇచ్చి మరి మీ ఊరు అభివృద్ధికి సహకరిస్తానని, ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మీరు ఒక్కొక్కటిగా మీరు వచ్చి చెప్పొచ్చు. మనం గత నెలలో తల్లికి వందనం పేరుతో, ఈ నెలలోనే అనుకుంటా, తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకి కూడా చెల్లించడం జరిగింది. ఎవరైనా ఒకరిద్దరికి రాకుండా ఏదైనా ఇబ్బందులు ఉంటే దాన్ని సరిచేసి మళ్ళీ అధికారులకి పెట్టి మళ్ళీ అవి వచ్చే విధంగా చేస్తాం. కొంతమంది గ్యాస్ డబ్బులు పడలేదని కొన్ని గ్రామాల్లో చెప్పారు, 100కి ఒకరిద్దరు. తీరా చూస్తే అధికారులకి చెప్పి అది ఏంటనేది చూడమంటే వాళ్ళకి కేవైసీ కాకపోవటం, ఆధార్ లింకు కాకపోవటం బ్యాంక్ అకౌంట్లకి, లేకపోతే 1-2 అకౌంట్లు, బ్యాంకు అకౌంట్లు 2-3 అకౌంట్లు ఉంటే వేరే అకౌంట్లో పట్టడం అవి జరిగినాయి తప్పితే డబ్బులు పడకుండా ఏ ఒక్కరికి లేదు. రేపు ఆగస్టు 15వ తారీఖున మరి 3 ఇది ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం అనేది మహిళలకి చేయబోతూ ఉన్నారు. అలాగే ఇంకా మనం ఏదైతే ప్రభుత్వం ఎన్నికల ముందు హామీలు ఇచ్చిందో అవన్నీ ప్రతి ఒక్క హామీని నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి